ఫస్సీ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఫుడ్ తినేందుకు మారం చేయటం, అసలు తినకపోవటం. ఇలా 9 నెలల బేబీకి ఫుడ్ పెట్టేటప్పుడు ఎన్నో ఛాలెంజెస్. ఫస్సీ ఈటింగ్ హ్యాబిట్స్ కి కారణం ఏంటి మీరే చూడండి. చిన్న బేబీస్ ఉన్న ఇళ్లలో చాలా సాధారణమైన కన్సర్న్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఫస్సీ ఈటింగ్ హ్యాబిట్స్. 6 నెలల సమయంలో సాలిడ్ ఫుడ్ పెట్టేందుకు అలాగే తినేందుకు కూడా సాధారణంగా ఇరువైపులా అంటే తల్లి అలాగే బేబీ చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు. కానీ అదే ఉత్సాహం నెమ్మదిగా 9వ నెలకి తగ్గడం కూడా చూస్తాం. అసలు ఈ మధ్య మా 9 నెలల పాప బ్రెడ్ తప్ప ఏవీ తినేందుకు ఇష్టపడటం లేదని కొందరు తల్లులు వాపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 kgs ఒక పుట్టినప్పుడు పాప వెయిట్ ఉందనుకోండి, 8 నెలలు 6 నెలలు వచ్చేసరికి వాళ్ళ వెయిట్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది, అంటే 6 to 7 kgs వరకు వస్తుంది. అదే 9 to 12 months లాస్ట్ 3 months ఆఫ్ ఫస్ట్ ఇయర్ 9 to 12 months తీసుకున్నట్లయితే హార్డ్లీ 1 or 2 kgs పెరుగుతారు యూజువల్గా ఆన్ అన్ యావరేజ్. సో వాళ్ళ వెయిట్ గెయిన్కి తగ్గట్లుగానే వాళ్ళ ఫుడ్ ఇంటేక్ ఉంటుంది. ఫస్ట్ 6 months 7 months చక్కగా ఏది పెట్టినా తీసుకున్న పాప బాబు కానీ సడన్గా 8-9 months వచ్చేసరికి వాళ్ళ ఫీడింగ్ డ్రాస్టిక్గా పడిపోవడం, ఆల్మోస్ట్ సగానికి సగం పడిపోవడం మనం ఈ కంప్లైంట్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ బాడీ రిక్వైర్మెంటే తగ్గుతుంది, ఓవరాల్గా వాళ్ళ ఆకలి తగ్గుతుంది, వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ అంటే కొత్త విషయాల్ని నేర్చుకోవడం, దూగాడడం స్టార్ట్ చేస్తారు, టాయ్స్ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారు, నడవడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఎన్విరాన్మెంట్లో అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. తిండి తగ్గిస్తారు. తగ్గించడం అనేది వాళ్ళు తగ్గించడం కాదు, బాడీ రిక్వైర్మెంట్ యాజ్ సచ్ తగ్గుతుంది. ఇక ఈ సమయానికి సాధారణంగా చాలా మంది పసిపిల్లలు తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటారు కాబట్టి కొంతవరకు న్యూట్రిషన్ వారికి పాల రూపంలో అందుతుంది. అందుకే పెద్దగా చింతించాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఈ వయసుకి గ్రోత్ కి కావలసిన ఫుడ్ ని అదనంగా ఇవ్వడం తప్పనిసరి కాబట్టి మీరు అప్పుడప్పుడు మీదైన శైలిలో మీ బేబీని ఫీడ్ చేసుకోవాలి, ఇబ్బంది పెట్టకుండా, ఫోర్స్ చేయకుండా. సాలిడ్ స్టార్ట్ చేయడం అంటే వీనింగ్ అంటాము, స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇందాక అనుకున్నట్లుగా ముందుగా ఒక మీల్తో స్టార్ట్ చేసి అది 2వ మీలు, మళ్ళీ 9 నెలలు వచ్చేలోపు 2 మీల్స్ 2 స్నాక్స్, అంటే రకరకాల ఫుడ్స్ ఒకేసారి అలవాటు చేయకుండా గ్రాడ్యువల్గా అలవాటు చేయాలి. రకరకాల ఫుడ్స్ పెట్టొచ్చు, అంటే ఇంట్లో చేసుకున్నదే కావచ్చు, అది ఏ రకమైన చిరుధాన్యమైనా కావచ్చు, అది బియ్యంతో చేసింది కావచ్చు, గోధుమతో చేసింది కావచ్చు, రాగితో చేసింది కావచ్చు, ఇలా ఏదో ఒక చిరుధాన్యంతో చేసింది. దాంట్లో అంటే ముందు కొంచెం పప్పు కలిపి అంటే ఇంట్లో తయారు చేసుకున్నది, రకరకాల చిరుధాన్యాలు కలిపి కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, అంటే లభ్యమవుతున్నాయి. అవి చేసుకుని కూడా చేసుకోవచ్చు. మా బాబు సాలిడ్ ఫుడ్స్ తినేందుకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. రోజుకి ఒక్కసారి వాడికి సాలిడ్ ఫుడ్ పెట్టడమే పెద్ద సమస్యగా మారింది. ఫస్సీ ఈటింగ్ హ్యాబిట్స్ ని ఎలా అధిగమించాలి? 9 నెలల బేబీ ఫుడ్ ఎంజాయ్ చేసేందుకు ఏమైనా చిట్కాలు ఉన్నాయా? మీరే చూడండి. వారికి ఇచ్చే ఫింగర్ ఫుడ్స్ ని ఆరోగ్యమైనవిగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు ఉట్టి బ్రెడ్ ఇవ్వకుండా దాని మీద చీజ్ లేదా మ్యాష్డ్ పొటాటో రాసి ఇవ్వండి, లేదంటే క్యారెట్ పేస్ట్ కూడా రాయొచ్చు. ఇక కేవలం ఎగ్ యెల్లో మాత్రమే ఉడికించి కూడా ఇవ్వొచ్చు. అంటే వారికి నచ్చే ఐటమ్స్ తో పాటుగా ఆరోగ్యమైన ఇతర ఐటమ్ ని యాడ్ చేసి ఇవ్వడం అన్నమాట. ఒకవేళ మీ బేబీ ఉడికించిన యాపిల్ ఇష్టపడుతుందంటే అలాంటప్పుడు చాలా కొద్ది మోతాదులో ఇంట్లో తయారు చేసిన సిరియల్ లేదా ఉగ్గుతో కలిపి ఉడికించిన యాపిల్ కలిపి పెట్టొచ్చు. సో పిల్లలందరికీ ఫస్ట్ 6 months ఖచ్చితంగా తల్లిపాలు ఒకటే ఇవ్వాలి. 6 months తర్వాత తల్లిపాలతో పాటు సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. ఈ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ఇవ్వడం మంచిది. ఎప్పుడు కూడా బయట ఫుడ్ ఏవి కూడా ప్యాకెట్లో వచ్చే ఫుడ్ ఏవి కూడా మనంత ఇంట్లో చేసిన ఫుడ్ తోటి కంపారిజన్ ఉండదు. మన ఇంట్లో చేసిన ఫుడ్లో ఉగ్గు, రాగి, ఇడ్లీ, పొటాటో, బాయిల్ పొటాటో, బనానా మ్యాష్ చేసేయడం, ఇవన్నీ 6 to 8 months వరకు ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా అలవాటు చేయాలి. ఇవన్నీ అలవాటు అయినాయి అనుకోండి, ఉగ్గులో క్యారెట్ గ్రేట్ చేసేయడము, లేకపోతే టమాటాలు కట్ చేసి బాయిల్ చేయడము, అది చేస్తే దాంట్లో ఉగ్గు విల్ బికమ్ కిచిడి. 9 months to 12 monthsలో ఉగ్గు కిచిడి అయిపోతుంది కూరగాయలు వేస్తే. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఫుడ్ వెన్ యూ కెన్ గివ్. ఫస్సీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండే బేబీస్ ఉన్న పేరెంట్స్ మరో సంగతి కూడా గమనించాలి. అదేంటంటే 6 నెలల మొదలు
ఫుడ్ మొదలుపెట్టి ఎలాంటి మార్పు లేకుండా బేబీకి పెడుతూ ఉంటే వారికి రొటీన్ ఫుడ్ బోర్ కొట్టొచ్చు కూడా. అందుకే బేబీకి ఫుడ్ అలవాటు చేయడంలో ట్రాన్సిషన్స్ చాలా ముఖ్యం. ఏదీ ఎక్కువ రోజుల పాటు కాకుండా కొద్ది కొద్ది మార్పులతో ముందుకి వెళుతూ ఉండాలి. ఆ మార్పుల కారణంగా వారిలో ఏవైనా అలర్జీలు లాంటివి వస్తే గమనించుకోవాలి. అంతేకాని ఆరోగ్యానికి మంచిదని ఒకే ఐటెంని పెడుతూ పోకూడదు. జీవనరేఖ చైల్డ్ కేర్ లో హెల్తీ బేబీ టిప్ మీకోసం. ఈ దెబ్బలు తగిలినప్పుడు ఇంట్లో ఉండే ఇసుకని కానీ లేకపోతే కాఫీ పొడి అని టీ పొడి అని రకరకాల వాళ్ళకి తోచిన పొడులన్నీ వేసేస్తుంటారు ఆ దెబ్బలు తగిలిన ప్లేసుల మీద. దాని ద్వారా ఫర్దర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడము, అలాగే ఆ తర్వాత అది క్లీన్ చేసేటప్పుడు ఆ లోపల పొరల్లో ఈ కాఫీ పొడి లాంటివి ఇరుక్కుపోయి తర్వాత ప్రమాదం జరగడము, తర్వాత ఇన్ఫెక్షన్ ఎక్కువ యాప్సెస్ లాంటివి ఫామ్ కావడం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఏమీ చేయొద్దు. ఎక్కడైనా దెబ్బలు తగిలినట్టయితే ముందు క్లీన్ చేసి బ్లీడింగ్ అయ్యే చోట గట్టిగా నొక్కి పట్టి డాక్టర్ దగ్గర తీసుకెళ్లడమే కరెక్ట్ పద్ధతి. జీవనరేఖ చైల్డ్ కేర్ లో ఈ రోజు మీరు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 9 నెలల బేబీస్ కి ఫీడింగ్ ఎట్ ద టేబుల్ అలవాటు చేయొచ్చా అనే సందేహం వ్యక్తం చేసే పేరెంట్స్ కి సమాధానం అవును, చేయొచ్చు. కనీసం తినేందుకు మాత్రమే టేబుల్ దగ్గర నలుగురితో కూర్చోపెట్టకపోయినా కూడా భవిష్యత్తులో ఈ అలవాటు వారికి మంచి అలవాట్లు నేర్పుతుంది. ఇందుకు బేబీకి ప్రత్యేకమైన సీట్ ఒకటి ఎంచుకొని అందులో నుంచి వారు పడిపోకుండా చూడాలి. ఇలాంటి చైర్స్ నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక బేబీ సెల్ఫ్ ఫీడింగ్ అంటే తనంతట తానుగా తినేందుకు మారం చేస్తూ ఉంటే వారిని ప్రోత్సహించాలా వద్దా అనే సందేహం కూడా వస్తుంది. తప్పనిసరిగా సెల్ఫ్ ఫీడింగ్ ని ప్రోత్సహించాలి. ఎందువల్ల అంటే దీనివల్ల వారికి ఇండిపెండెంట్ గా తినడం అలవాటు అవడమే కాదు, వారికి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కాకపోతే వారు తినాలని కాకుండా మీరు పెడుతూ వారికి కూడా ఒక వేరే బౌల్లో స్పూన్ వేసి కాస్త ఆహారాన్ని ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే మీ పని కూడా సులువుగా అయిపోతుంది. ఇక రకరకాల సాలిడ్స్ తినేందుకు అలవాటు పడ్డ బేబీస్ స్టూల్స్ రంగులో కొన్ని రకాల మార్పులను చూడొచ్చు. సమస్యాపూర్వకంగా ఉంటే తప్ప ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫసీ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే తినేందుకు పేచి లేదా అసలు తినకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ని ఎలా అధిగమించాలి అని చూస్తే వారికి ఇష్టమైన ఫుడ్ తో పాటుగా కాస్త మోతాదులో ఆరోగ్యమైన ఫుడ్ ని మిక్స్ చేయాలి. అంతేకాదు మరీ బలవంతం చేయకుండా కేవలం కొంత పేషెన్స్ తో అలాగే సమయస్ఫూర్తితో బేబీకి కావలసిన పోషకాలను అందేలా చూడటం తల్లి బాధ్యత. ఎందుకంటే కేవలం తల్లిపాల పోషణ ఈ సమయానికి సరిపడదు.